రొయ్యరాజు ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే అండి. ఈ రోజు రైతులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం తెలియజేస్తాను. ఇప్పుడు మీ చెరువులో కనిపించే చిన్న లక్షణాలు అవే మీ పంటను ఒక్కోసారి కాపాడుతాయి, లేక పూర్తిగా నాశనం చేయగలవండి. సో కాబట్టి శాస్త్రీయంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలా. సరైన కారణం తెలియలేదనుకోండి, తప్పు ట్రీట్మెంట్ చేస్తాం. కానీ సైన్స్ అర్థమైతే సమస్య మొదట్లోనే కంట్రోల్ చేయవచ్చండి. సో ఈ విధంగా మనము అవగాహన పెంచుకుందాము. కాబట్టి రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, వేసవిలో విబ్రియోసిస్ ఎక్కువగా వస్తుందా? అవునండి, ఇది శాస్త్రీయంగా నిజమండి. ఎందుకంటే విబ్రియో బ్యాక్టీరియా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ఒక 35 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్య వేడి నీటిలో వేగంగా పెరుగుతుంది. వేసవిలో నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆర్గానిక్ వ్యర్థాలు పెరుగుతాయి, డిఓ అనేది తగ్గుతుంది. ఇవన్నీ కలిసి విబ్రియోసిస్ రిస్క్ ని పెంచుతాయండి. కాబట్టి డిఓని ఒక 5 mg/లీటర్ కంటే ఎక్కువగా ఉంచాలి. బ్యాసిల్లస్ ప్రోబయోటిక్స్ కూడా వాడాలి. అవసరమైతే ఈ 10 నుంచి 20% నీటిని మార్పు చేయండి. అలాగే రైతులు అడిగినటువంటి రెండవ ప్రశ్న, వేసవిలో pH ఎక్కువగా పెరుగుతుంది. సో వేసవిలో సూర్యకాంతి ఎక్కువగా ఉండటం వల్ల ఫోటోసింథసిస్ బాగా పెరుగుతుంది, మరి CO2 అనేది తగ్గిపోతుంది. దీంతో కార్బనిక్ యాసిడ్ తగ్గి pH అనేది పెరుగుతుంది. మధ్యాహ్నం ఏంటంటే pH అనేది ఒక 8.5 నుంచి 9.5 వరకు వెళ్తుందండి. ఇది ఏంటంటే అమ్మోనియా టాక్సిటీని పెంచి రొయ్యలకు స్ట్రెస్ ఇస్తుంది. కాబట్టి ఆల్కలినిటీని ఒక 80 నుంచి 120 డిగ్రీ 120 mg వరకు ఉండేటట్టుగా చూడాలి. మొలాసిస్ ప్రోబయోటిక్స్ వాడండి. pH ని రోజుకు ఒక 2 సార్లు చెక్ చేసుకోండి. రైతులు అడిగినటువంటి మూడవ ప్రశ్న, నిన్నటి నుండి చెరువు కలరు గ్రీన్ గా మారింది, రొయ్యలు ఫీడ్ తినడం లేదు, ఎందుకు? సో ఇదేంటంటే ఆల్గల్ బ్లూమ్ అనేది సంకేతం అండి. పగటిపూట ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, కానీ రాత్రి ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఈ మార్పుల వల్ల రొయ్యలు స్ట్రెస్ అవుతాయి అన్నమాట. ఫీడ్ తినడం తగ్గుతుంది. కాబట్టి వెంటనే ఫీడ్ తగ్గించాలి. ప్రోబయోటిక్స్ వాడాలి. ఇక్కడ నీటి యొక్క పారదర్శకత ఒక 30 నుంచి 40 సెంటీమీటర్స్ లో ఉంచేటట్టు చూసుకోవాలండి. సో నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, నా రొయ్యలు ఇప్పుడు 40 DOCలు ఉన్నాయి, పక్క చెరువులో వైరస్ ఉండటంతో ఖర్చు తగ్గించాలని మినరల్స్ ఇవ్వడం లేదు. నిన్న 5 రోజుల్లో వైట్ మజిల్ వచ్చింది, ఏం చేయాలి? సో ఇక్కడ ఏంటంటే మజిల్ నిక్రోసిస్ మినరల్ లోపం కారణంగా వస్తుందండి. కాల్షియం మెగ్నీషియం ఇప్పుడు బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, మజిల్ ఫంక్షన్ దెబ్బతింటది. వెంటనే కాల్షియం మెగ్నీషియం రేషియో ఒక 3:1తో మినరల్స్ ఇవ్వాలి. విటమిన్ సి కూడా ఇవ్వాలి. సెల్నిటీ స్టేబుల్ గా ఉండేట్టు చూసుకోండి. వైరస్ ఉందా చెక్ చేయాలి. ఆలస్యం అయితే సమస్య పెరిగిపోతుంది అనమాట. సో తర్వాత ప్రశ్న ఏంటంటే, రొయ్యలు సైడ్ కి వచ్చి ఈదుతున్నాయి, ఎందుకు? ఇది స్ట్రెస్ కి సిగ్నల్ అండి. సాధారణంగా డిఓ అనేది 3 mg/లీటర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు, లేదా అమ్మోనియా నైట్రేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో HTS కూడా గ్యాస్ కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. డిఓ అనేది 5 mg/లీటర్ కంటే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో చెరువు యొక్క బాటం కూడా కొంచెం శుభ్రంగా ఉంచుకోండి. ఓకేనండి. చాలా మంది రైతులు ఏంటంటే పెద్ద సమస్యల వల్ల కాదండి, చిన్న చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల పంటని కోల్పోతున్నారు. ఒక రోజు ఆలస్యం అయితే మొత్తం పంట నష్టం వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, రొయ్యల పెంపకం అనేది ఒక అదృష్టం కాదు, అది ఒక సైన్స్. మీరు వీటిని అర్థం చేసుకోండి క్లియర్ గా. మీ పంటను ఎవరు ఆపలేరండి. మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.